మైథిలిని పాణి వదిలేశాడా? అవును, మైథిలి వల్లే తన తండ్రి జైలు పాలయ్యాడని, కనిపించకుండా పోయాడన్న కోపంతోనే మైథిలిని బయటకు కెంటేశాడు. ఆ జేడీ కొడుకు చావు ఎంత భయంకరంగా ఉండాలంటే, ఇక మన ఊళ్ళోకి జేడీ అడుగు పెట్టాలంటే వాడి గుండెల్లో దడ పుట్టాలా, అట్టాగుండాలా. అంతేకాదయ్యా, మనూర్లోనే మనకు కనపడకుండా దాక్కుని తిరుగుతున్న ఆ తులసి కూతురు కూడా ఆ జేడీ కొడుకు శవాన్ని చూసి భయపడి ఊరొదిలి పారిపోవాలా. వాడు గెస్ట్ హౌస్ లోనే ఉన్నాడు. చుట్టూ కమ్మేసి వాడు పారిపోకుండా చూసి వాడి ఊపిరి తీయాలా. పదండ్రా. నీలా, నాకేదన్నా జరిగితే నీ తమ్ముణ్ణి మైథిల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. పాణి, వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకొచ్చావు పాణి ఇక్కడికి? నీకోసమే, నీ స్టోరీకి ఎండ్ చెప్పడం కోసం. నీ తల్లి మహాత్మురాలు గొప్పదని వీళ్ళని నమ్మించడానికి ఏమీ తెలియని అమాయకురాల్లా యాక్ట్ చేస్తున్నావు కదా. అదంతా ట్రాష్ అని, నీ తల్లి నువ్వు పెద్ద చీటర్స్ అని చెప్పడానికే వచ్చాను. నిన్ను నీ వాళ్ళ చేతే స్మాష్ చేయించడానికి వచ్చాను. నా తల్లేంటి? తను నీకు అమ్మేగా. ఆవిడ నాకు అమ్మేంటి? పాణి, నీకు జన్మనిచ్చింది తనే. అదే నా దౌర్భాగ్యం. నా పుట్టుకు కారణమైన తండ్రి నాకు దూరం చేసింది. నన్ను ప్రాణానికి ప్రాణంగా అభిమానించే మా నాన్న ప్రేమను నేను అందుకోకుండా చేసింది. కలుషితమైన తన కపట ప్రేమను నాకు అందించింది. అలాంటిది నాకు అమ్మెలా అవుతుంది. పాణి, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. నువ్వు ముందు అర్జెంటుగా ఈ ఊరు వదిలి వెళ్ళిపో. ఇక్కడే ఉంటే నీకు ప్రమాదం రా. నీకంటే ఈ ఊళ్ళో నాకు వేరే ప్రమాదమే ఉంది. నీ కారణంగానే మైథిలి నాకు దూరం కావాల్సి వచ్చింది. బయటికి నెట్టేశాను. నీ వల్లే నా తండ్రి నాకు కాకుండా పోయాడు. ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసేశావు. నా అనుకున్న వాళ్ళందరినీ నా నుంచి వేరు చేసేశావు. నీ టార్గెట్ కంప్లీట్ చేశావు. ఇంకా మిగిలింది ఎవరు? నేనే. సింగిల్ ఓన్లీ వన్ పర్సన్. నన్నేం చేయాలనుకుంటున్నావు? ఏం చేస్తావు చెప్పు. చంపేస్తావా? పాణి, నేను నిన్నెందుకు చంపుతాను? నువ్వు నా తమ్ముడివి. స్టాప్ ఇట్. నటించకు. లేని ప్రేమని ప్రదర్శించకు. అయ్యో పాణి, నేను చెప్పేది నిజంరా. నువ్వు నా గురించి ఎన్నన్నా నువ్వు నా తమ్ముడివిరా.
అందుకేరా ఆ చేడి ఉచ్చులో నుంచి నిన్ను బయటికి లాగి మళ్ళీ అమ్మకి దగ్గర చేయాలని నేను ఇదంతా చేశానే తప్ప నీకేదో ద్రోహం చేయాలనో లేకేదో కుట్ర చేయాలనో కాదు పాణి. అర్థం చేసుకోరా ప్లీజ్. అర్థం చేసుకున్నాను. నిన్ను, నీ తల్లి మనసులో ఉన్న కుళ్ళుని అర్థం చేసుకున్నాను కాబట్టే వాటికి దూరంగా ఆనందంగా బతకాలని మా డాడ్ దగ్గరకు వచ్చాను. అయినా మీరు నన్ను వదిలిపెట్టలేదు. మైథిలిని పావుగా చేసుకుని ప్లాన్గా పకడ్బందీగా నా ఫ్యామిలీని బ్లాస్ట్ చేశారు. నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. రివెంజ్ తీర్చుకోవడంలో నీ తల్లి కంటే నువ్వు 4 డిగ్రీలు ఎక్కువే చదివావు. నా భార్యనే నా మీద ఉసిగొలిపి నన్ను నాశనం చేశావు. సరే సరే, నువ్వు నన్ను నమ్మొద్దు. ఎంత ద్వేషిస్తావో నీ ఇష్టం. కానీ ముందుకు నుంచి వెళ్ళిపో పాణి. ఆ ఊరి జనమంతా వస్తున్నారా? నిన్ను చూస్తే వదిలిపెట్టరు పాణి. నిన్ను చంపేస్తారా? ప్లీజ్ వెళ్ళు. అబ్బా, ఇదో కొత్త ప్లానా? నువ్వు తులసి కూతురు అని వాళ్ళకు చెప్తే నిన్ను చంపేస్తారే, నన్ను కాదు. పాణి, చంపేస్తారా? నిన్ను ఖచ్చితంగా చంపేస్తారు. నా మాట విను, వెళ్ళిపోరా ప్లీజ్. నన్నెందుకు చంపుతారు? ఎందుకంటే నువ్వు జేడి కొడుకు కాబట్టి. ఆ విషయం వాళ్ళకి తెలిసింది కాబట్టి వెళ్ళిపో. అంటే నేను జేడి కొడుకునైతే చంపేస్తారా? సరే రాని, తేల్చుకుందాం. తులసి కూతురుగా నిన్ను చంపుతారో, జేడి కొడుకుగా నన్ను చంపుతారో. నా తండ్రి గొప్పవాడో, నీ తండ్రి ఆనంద్ గొప్పవాడో వాళ్లే చెబుతారు. రానే. చెప్తే నీకు అర్థం కాదా? వాళ్లతో తేల్చుకోవడాలు ఉండవురా, చంపడాలే. నువ్వనుకుంటున్నట్టు నీ తండ్రి గొప్పవాడు కాదు పాణి. నీ ముందలా నటిస్తున్నాడు. రే, వాడెంత దుర్మార్గుడో ఈ ఊరి జనాలకి తెలుసురా. అందుకే ఆవేశంతో వస్తున్నారు. మా అత్త ఇంటికొచ్చి దేవుళ్ళంటి మా నాన్న గురించి నోటికొచ్చినట్టు మాట్లాడావు. అదే ఈ ఊర్లో ఏ నలుగురు మధ్య మాట్లాడుంటే ఈ పాటికి నిన్ను చంపేసుండేవాళ్ళు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం బిల్డప్ ఇస్తున్నావే మీ నాన్న గొప్పోడని. నా తల్లితో అక్రమ సంబంధం పెట్టుకుని మా నాన్న నుంచి దూరం చేశాడు. వాడు దేవుడెలా అవుతాడే? నేను వెళ్ళను, ఇక్కడి నుంచి కదలను. రాణి, ఏం జరుగుతుందో నేను చూస్తాను. రాణి. రే రే, నీకెలా చెప్పాలరా? ప్లీజ్ రా, వెళ్ళరా. నువ్వు నా మాట వినవా? రా పాణి, రా. వదిలో, పాణి, వదిలో. వాళ్ళకు నిజం తెలిసిపోతుందని భయపడుతున్నావా? రే, నేను భయపడుతున్నది నా గురించి కాదు, నీ ప్రాణం పోతుందని. పాణి, పాణి, ప్లీజ్ రా, వెళ్ళరా. రా, నా మాట విను. పో.
చంపడానికి కూడా తెగించావా నీలా? నేను పాణి 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 ఐమ్ సారీ. నాకు ఇంకేం చేయాలో తెలియలేదు పాణి. పాణి 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 నీలా సూర్య 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 ఏమైంది నీలా? గొడవ జరిగింది. నా తమ్ముడిని నేనే కొట్టాను. వాడిని కాపాడుకోవడానికి నాకు ఇంతకన్నా వేరే మార్గం కనిపించలేదు. ఇక్కడి నుంచి వెళ్ళమని ఎంతో బతిమాలాను. నా మాట వినలేదు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. సూర్య వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు ఏం చేద్దాం? నీలా, అక్కడ ఒక తలుపు ఉంది, అక్కడి నుంచి బయటికి వెళ్దాం. అయ్యా ఆడు తప్పించుకున్నట్టున్నాడయ్యా. ఛ! వీల్లేదు, వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. ఏడ్నే యాడ్నో దాక్కునుంటాడు. వెళ్ళి ఎత్తుకండి. వదిలిపెట్టొద్దండి. కనిపిస్తే ప్రాణాలు తీసేయండి. వెళ్ళండి. అయ్యా వెనకమాల తలుపు తీసుండదయ్యా. ఆడిటే తప్పించుకున్నట్టున్నాడయ్యా. ఏయ్, ఏంది చూస్తారు? రండి. పదండి. ఏమైంది మా సార్కి? ఏం కాలేదు. మరి అలా పడున్నారు? కాల్ స్లిప్ అయి పడ్డాడు. అది తలకి దెబ్బ తగిలింది. త్వరగా హైదరాబాద్ తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించు. కర్నూలు హాస్పిటల్ ఉన్నాయిగా. మీ సార్ ఇక్కడ ఉంటే ప్రమాదం, చంపేస్తారు. అర్జెంటుగా హైదరాబాద్ తీసుకెళ్ళి. ప్లీజ్ అండి, త్వరగా వెళ్ళండి. నీలా, వెళ్దాం పద. వాళ్ళు వచ్చేస్తారు. పాణి రండి. సాంబయ్య, అయ్యా అది కూడా కారు వెళ్ళిపోతుంది. రండిరా. రండి. తప్పించుకున్నాడు నాయాలు. ఛ! బతికిపోయాడు.
ఏమైనదయ్యా? ఆ జేడీ కొడుకును పట్టుకున్నావా? నిన్నేనయ్యా అడుగుతా ఉండాను. లేదు దుర్గా, ఏ పారిపోయినాడు. పారిపోయాడా? ఎలా నాన్నా? మేము సరిగ్గా గెస్ట్ హౌస్ లోకి పోయేసరికి మా కళ్ళ ముందే తప్పించుకుని పోయినాడమ్మా. వీడు తప్పించుకుపోయినాడా? మొన్నటికి మొన్న ఆ తులసి కూతురు తప్పించుకుపోయినది, ఇప్పుడు వీడు. ఛీ! యాడికి పోతాడు దుర్గా? మళ్ళా ఏదో ఒక రోజు తప్పకుండా మనూరొస్తాడు. అప్పుడు వాడంతు తేరుద్దాం. నేను బాధపడతా ఉండేది ఆ జేడీ కొడుకు తప్పించుకుపోయినందుకు కాదు దుర్గా, మనవాళ్లే వాణ్ణి కాపాడినందుకు. ఏందయ్యా నువ్వనేది? మనోళ్ళు వాణ్ణి కాపాడ్డమేంది? అవును దుర్గా, మేం వాడి ప్రాణాలు తీయడానికి వస్తుండామని మనవాళ్లలోనే ఎవరో ముందుగా వాడికి చెప్పారు. మనోళ్ళు ఎందుకయ్యా అట చెప్తారు? ఆ జేడీ అన్నా వాడి కొడుకన్నా ఈ ఊరు జనానికి ఎంత కసుందో నీకు తెలీదా? లేదు దుర్గా, ఖచ్చితంగా మనవాళ్లే. లేదంటే వాడు తప్పించుకుని పోయే అవకాశమే లేదు. మనకు తెలియకుండా మన వెనకాల ఏదో జరగతా ఉండాది. మన పక్కనే ఉంటూ మన మాటలు విని వాణ్ణి కాపాడి తప్పించినారు. అదెవరో తెలుసుకుని ముందు వాళ్లని పట్టుకోవాలి. బయటున్న శత్రువు గురించి ఆలోచిస్తున్నాం కానీ మన పక్కనే తిరుగుతున్న శత్రువును గుర్తించలేకపోతా ఉన్నాం. నిజమేనయ్యా, మనతోనే ఉంటా. మనల్ని వెన్నుపోటు పొడిచిన నయ వంచకుల్ని అస్సలు వదలకూడదు. ఎవరై ఉంటారు నాన్నా? మనకి చాలా దగ్గర వాళ్లే అయ్యుంటారు. మన కళ్ళ ముందే తిరుగుతూ మంచిగా నటించేవాళ్లే అయ్యుంటారమ్మా. వాళ్ళెవరో కనిపెట్టి వాళ్ళ పని పట్టాలయ్యా. ఇక నుండి ఆ పనిలోనే ఉంటాను. ఏమైంది ఎస్ఐ గారు? మీరు? నేను పాణి తాతయ్యని. మీ మనవడికి మేజర్ యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉంది ఎస్ఐ గారు? సీరియస్ గానే ఉంది. వెంటనే నా మనవడిని నేను చూడాలి. నా మనవడిని చూడాలి. సార్ ఆగండి, ట్రీట్మెంట్ జరుగుతుంది, లోపలికి వెళ్ళడానికి కుదరదు. లేదు, నేను చూసి తీరాల్సిందే. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. మీ మనవడిని కాపాడడానికి లోపల డాక్టర్స్ ట్రై చేస్తున్నారు. ఈ టైంలో డిస్టర్బ్ చేస్తే మీ మనవడి ప్రాణాలకే ప్రమాదం.
నర్సమ్మా మా వాడికి ఎలా ఉంది? ఆపరేషన్ జరుగుతుంది, ఇప్పుడే చెప్పడం కష్టం. ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ గారే అన్ని విషయాలు మీకు చెప్తారు. చాలా బ్లడ్ పోయింది, అర్జెంటుగా వెళ్ళి ఈ గ్రూప్ బ్లడ్ తీసుకురండి. డీటెయిల్స్ అన్ని ఈ పేపర్లో ఉన్నాయి, త్వరగా తీసుకురండి. త్వరగా తీసుకురండి. అలాగే. లింగమూర్తి, ఎవరికా బ్లడ్? ఇంకెవరికి? పాణికి. పానీకా? దేనికి? పెద్ద యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్. సూర్య 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 సూర్య! ఏంటి? మీ నాన్నగారికి తెలిసిపోయింది. ఏంటి? మీ నాన్నగారికి తెలిసిపోయింది. ఏం తెలిసింది? పాణిని మనం అక్కడి నుంచి తప్పించాం కదా, ఆ మ్యాటర్ మీ నాన్నకి తెలిసిపోయింది.